నక్క జిత్తులు మారి అని గాడిదకు తెలుసు. అయినా దాని మాయ మాటలని నమ్మేసి స్నేహం చేయడం మొదలుపెట్టింది. ఒకరిని విడిచి మరొకరు సంచరించకూడదని ఇద్దరూ కలిసి తిరగసాగారు. ఆ రోజు నక్క, గాడిద కలిసి అడవిలో సంచరిస్తుంటే హఠాత్తుగా సింహగర్జన వినిపించింది. భయంతో పారిపోవాలని వెనక్కి తిరిగిన ఆ రెండు జంతువులకు తమ వెనకే చూస్తూ గర్జిస్తున్న సింహాన్ని చూసేసరికి గుండెలు జారిపోయాయి. నక్క ముందే తేరుకొని, ముందు మనం ఆ సింహంతో నేస్తం చేయకపోతే మన ప్రాణాలు పోతాయి అంటూ ధైర్యంగా సింహం వైపు బయలుదేరింది నక్క. సింహాన్ని చేరుకోగానే ముందు దాన్ని కాసేపు పొగిడింది. ఆ గాడిద బాగా బలిసి ఉంది కాబట్టి దాన్ని తింటేనే నీ ఆకలి చల్లారుతుంది అంది నెమ్మదిగా. సింహానికి నక్క ఉపాయం అర్థమైంది. తన ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం గాడిదని తినమంటోంది అని ఊహించింది. అయినా అమాయకంగా అలాగే అని తల ఊపింది. వెంటనే నక్క వెనక్కి వెళ్ళి సంతోషంతో రా అంటూ గాడిదను కొద్దిగా అవతలికి తీసుకెళ్లి గుంతలో పడేటట్లు చేసింది. గాడిద గుంతలో పడకముందే సింహం నక్క మీదకి దూకింది. గొంతులో ఉంది కాబట్టి కాస్త ఆలస్యమైనా గాడిద పారిపోలేదు, కానీ నువ్వు పారిపోతావు అంటూ నక్కను చీల్చి ఆకలి తీల్చుకుంది సింహం. మళ్ళీ ఆకలి వేసినప్పుడు తినవచ్చును లెమ్మని గాడిదను గుంతలోనే వదిలేసి వెళ్ళిపోయింది. ఎవరు తీసుకున్న గోతులో వాళ్ళే పడతారు. గాడిదను చంపాలనుకున్నది తానే చచ్చిపోయింది. మీకు ఈ స్టోరీ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.